నేను నూతన్ ప్రసాద్ గారితో నాటకాలు వేశాను. మేమంతా ఆ రోజుల్లో ఆయన ఇంకా అది జరగకపోయింటే ఇంకా ఇప్పటికీ నటిస్తూ ఉండేవాళ్ళు. అవునండి, తెలిసి మానసికంగా చాలా కుంగిపోయి ఉంటారు ఆయన ఆ యాక్సిడెంట్ తర్వాత. ఎందుకు కుంగిపోరండి? ఫెరేషియస్గా అన్ని క్యారెక్టర్లు అన్ని వేషాలు చేసిన ఆయన, ఇండస్ట్రీని వెళ్ళిన ఆయన వీల్ చైర్ పరిమితం అవ్వాలంటే సర్పయాగంలో ఆయన క్యారెక్టరే రాసి చేయించారండి గురువుగారు. సర్పయాగంలో ఆ బెడ్ మీద ఉన్న పరిస్థితిలో ఆయన అలమటించిపోతున్న సీన్సే పెట్టారు, చేశారు నూతన్ ప్రసాద్ గారు. సో మనం ఆణిముత్యాలు అని చెప్పుకునే వాటిలో చాలామంది ఆయన గొప్ప ఆర్టిస్ట్. అవును. ఇప్పుడున్న కొత్తగా వచ్చిన జనరేషన్తో పనిచేస్తున్నారు కదా, కొత్తగా వచ్చిన జనరేషన్లో సెట్ల వాతావరణం ఎలా ఉంటుంది? ఎందుకంటే మీరంతా ఎలా ఉండేవాళ్ళో మీరు చెప్తుంటే అర్థమవుతుంది. అవునండి. క్యారవాన్ ఆర్టిస్టులు, క్యారవాన్ల దగ్గరే ప్రొడ్యూసర్కి తడిసి మూపుడు అవుతుందని కొన్ని కంప్లైంట్లు కూడా ఛాంబర్లో కూడా వెళ్ళినాయి. అవును. ఈ వాతావరణం చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? తప్పు మందే కదండి, వాళ్ళదేముంది? వాళ్ళదేముంది? క్యారవాన్ మీరు ప్రొవైడ్ చేశారు, నేను కూర్చున్నాను. అయితే ప్రొవైడ్ చేయొద్దని నేను అంటలా. వాళ్ళ చుట్టూ వాళ్ళు ఒక గిరి గీసుకొని అలాగే బతికేస్తున్నారు. ఓకే. సక్సెస్ ఫెయిల్యూర్స్ వాళ్ళకి సంబంధం లేదు. ఓకే. ప్రొడ్యూసర్ ఏమైపోతాడో వాళ్ళకి సంబంధం లేదు. మన ప్రొడ్యూసర్ది అది తప్పు. ఓకే. కొంచెం క్యాజువల్గా బిహేవ్ చేసే పరిస్థితి వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఇంకా ఉండే కొంది ఇంకా జట్లు అయిపోద్ది, ఇంకా పెరిగిపోద్ది. ఓకే. ఒక ఆర్టిస్ట్కి 10 మంది స్టాఫ్ అంటే ప్రొడ్యూసరు మరి ఏం చేస్తాడు చెప్పండి? 10 మంది స్టాఫ్ అంటే ఇక్కడ ఉండేవాళ్ళు కాదు కదా, ఇక్కడ ఉండే వాళ్ళకైతే ఇంటి నుంచి వచ్చేస్తారు డైరెక్ట్. ఇక్కడ ఉండే వాళ్ళం మేము ఒక్కళ్ళనే తీసుకెళ్తామండి, వాళ్ళు కూడా బరువే. చెప్పేస్తారా వద్దని? చెప్పేస్తారు. మీరే ఇచ్చుకోండి, మీరు ఎమోషన్ మీరు ఇచ్చుకోండి. అలా కూడా జరుగుతుంటాయి. అసలు నేను ఆ మాటకు వస్తే సినిమా చేసి 8 ఏళ్ళు పైన అయిపోయింది. 8 years అవుతుంది. అయిపోయింది. ఓకే. అంటే టీవీ మీద డిపెండ్ అయ్యాను నేను. ఓకే. ఎన్ని చేస్తున్నాం ఇప్పుడు సీరియల్స్? ఇప్పుడు ప్రస్తుతం మనం చేస్తున్నది అయిపోయింది, కొత్తది చేస్తాను. సో మీకు ఆ సందర్భం ఎదురైంది మీకు కూడా? స్టాఫ్ ఎవరు ఉంటారు? మాకు ఒక్కళ్ళే. ఒక్కటి కూడా మీకు వేసుకోవాలి అంతే. అసిస్టెంట్. ఇది ఓ చిన్న సైకాలజీ అండి. పొరుగింటి పుల్లగూర అనేది తెలిసిన విషయమే మీకు. ఎక్కడి నుంచో వస్తే మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మన పక్కింట్లో ఉండే పెరట్లో మొక్క ఎప్పుడూ లోకువే కదండి. ఓకే. మీరు కరివేపాకు బజార్కి వెళ్ళి కొనుక్కొచ్చి దాన్ని చక్కగా నీట్గా జాగ్రత్త పెంచుకొని వాడుకుంటే దాని విలువ ఉంటుంది. ఇంటి చుట్టూ పూల మొక్కలు ఉన్నాయి, ఇంటి చుట్టూ కరివేపాకు మొక్కలు ఉన్నాయి, లోకువ. ఓకే. అదే ఆ సైకాలజీ తప్ప ఇంకేమీ లేదు. ఓకే. అట్లాగని మరి ఇన్ని సినిమాలు ఎలా చేశాము? మాకు ప్రాధాన్యత ఇచ్చిన మనుషులు వాళ్ళు ఉండబట్టే చేశాము. అవును. మీతో పాటు జర్నీ చేసిన డైరెక్టర్స్ ఇప్పుడు లైమ్లైట్ లేరు కాబట్టి క్యారెక్టర్ వేషాలు రావట్లేదు. ఓకే. దాసరి గారు ఉంటే ఇలా ఊరుకుంటారేంటి ఆయన? అసలు మరి ఎన్ని సినిమాలు అమ్మ దాసరి గారి కాంబినేషన్? ఆయనతో కూడా చాలా సినిమాలు చేశానండి, చాలా సినిమాలు చేశాను. నాన్నగారి దగ్గర నుంచి మొదలై నాన్నగారితో చిన్న వేషము, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి గారితో చేసిన సినిమా గ్రీకు వీరుడు, ఒసే రాములమ్మ, ఒరే రిక్షా, నారాయణమూర్తి గారు కాంబినేషన్లో. మరి నారాయణమూర్తి గారు ఏం చిన్న వేషాలు ఇవ్వలేదు. ఆయన సినిమాలు కూడా చాలా పెద్ద, చీమల దండు, మంచి హిట్ సినిమాలు, మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి చాలా ప్రోత్సహించారు. పేమెంట్లు ఎలా ఉంటాయి మా నారాయణమూర్తి గారి సినిమాలో? బాగుంటాయి. మీరు అసలు అడగక్కర్లేదు. సార్ నేను వర్క్ చేశాను సార్, మీ దగ్గర ఒక 50,000 ఉన్నాయని అడగక్కర్లేదు. ఎవరితో పంపిస్తారు, వీలైతే ఆయన వచ్చి కూడా ఇస్తారు. అవును. ఆయన అసలు ఏం ఫీల్ అవ్వరు. శివపార్వతి ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలి, అసలు ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతారు కదా, అసలు ఆయన ఫీల్ అవ్వరు. ఆయనది ఒక తత్వం. ఆయన కూడా దాదాపు దగ్గర 80-85 సినిమాలు చేసినట్టున్నారు. ఆయన ఎక్కువ వర్క్ కాన్సెప్ట్ అండి, ఇంక వేరేం ఆలోచించాడు ఆయన. వర్క్ కాన్సెప్ట్ తప్పితే అవును ఏం లేదు. ఆ తర్వాత ఆ స్టైల్లో మోహన్ బాబు గారు చేశారు, అందరూ చేశారు కదండి సినిమాలు. అసలు ఇండస్ట్రీ మొత్తం ఫాలో అయింది, ఫాలో అయింది, ట్రెండ్ ఫాలో అయింది. మరి గొప్ప విషయం చెప్పండి.